అపరంజి బొమ్మ అందాల సీత ఏమి అందము ఏమి అందము బ్రహ్మ ఊర్వశి మేనక తిలోత్తమ్మ మున్నగు అత్తర కళ్ళు మించి శ్రీ జగన్మోహిన కళలు మించి ఉన్నదే ఇంతటి అరణ్యములో శూర్పణఖ చెప్పినంత నిజము వంట ఈట సుందరు చిక్కిన చందమున ఈ సుందరాంగి ఈ అరణ్యంలో ఇంతటి సుందరాంగి ఉన్నదని ఊహించలేకది కదా, ఊహించలేదు కదా. జనకుని సాయంవరమున అపాజయం పాలై వచ్చినందులకు ఇదియే నాకు సరి అయిన ఆలోచన. ఇప్పుడే ఈ సీతను చెరబడి పోని లంకాపురికి నేను రాణిని చేసేదను. పర్ణశాలలో నిన్న పనతి పర్ణశాలలో బాలామణి నీవెవ్వరో కాలగవతింపు నాకు సంతసమాయే ఏల ఒంటిగా ఉంటివే మేలుగవతింపు నీకు మేలులగూడు. హే బాలమణి నీవెవరు? ఇక్కడ ఒంటిగా నుండివి నీ పురం వేదియు నీ నాదుండవరు, నీ పేరేమిటో నాకు తెలుము. యతీశ్వర, నేను జనక మహారాజు కూతురు, దశరథ మహారాజు పెద్ద పొడవు, శ్రీరామచంద్రుని భార్యనయ్య. నా పేరు సీతాదేవి, నా నామకరణ భవతీ భిక్షాందేవి. హరహర మహాదేవ శంభో శంకర. భవతీ భిక్షాందేవి. స్వామి, నేను ఏనాడు మీ వృత్యం ఇక్కడ పెట్టగలను? పెట్టుదో వృత్యం పెట్టుడా పెట్టు స్వామి.
మరి మీరు దాన్ని రావద్దని నా విరుడు తీసిపోయాను లక్షణుడు నేను ఏ రీతిగా పెరుగుతాను కట్టు దాటియో మిత్రం పెట్టావలయును బాల 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 కట్టు దాటియో మిత్రం చిత్తముతో నిత్యమెప్పుడు ఇతను వెట్టును పోయేదను లేని వెళ్ళిపోయేదని చూసిరా నీకు విక్రము పెట్టని ఎడలా నీకు పాపము జరుగుతుంది కదా స్వామి స్వామి పట్టుము వేగము మిత్రం పట్టుము దాయను మాని పట్టుము వేగము పట్టుము దాయను మాని పట్టుము వేగము స్వామి యశేశ్వర నేను సంతోషంగా విద్యను కట్టించుకుంటున్నాను నీవిగా చేతులు ధరను వెలసిన కల్పపురము